తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నివాసంలో నగరానికి చెందిన వైసీపీ నాయకులు మిరియాల కృష్ణమూర్తి, తాత రాజా, రేవూరి బాలాజీ, మట్ట సుధాకర్, కుర్రం శివప్రసాద్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరడం జరిగింది. వారితో పాటు సుమారుగా వారి అనుచరులు 100 మంది జనార్దన్ గారు కండువాలు కప్పి స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమం పల్లిపల్ల సురేష్, కుప్పారావూరి సురేష్, పల్లపోతు వెంకటేశ్వర్లు, పప్పుచిట్టి భాస్కర్, రవితేజ, ఆర్య వైశ్య నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే రారా ఈకలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్ని ఇంకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా కదలిరా
అందరికీ నమస్కారం. నా పేరు మిర్యాల కృష్ణమూర్తి. నేను వ్యాపార వర్గంలో నుంచి వచ్చాను. ఈరోజు చాలా సంతోషం ఉంది. మన మాజీ శాసనసభ్యులు మన నాయకులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. నా మనసులో ఏంటంటే పార్టీ అధికారం లేనప్పుడు మనం వాళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు మనల్ని గుర్తిస్తారు, మనకి మంచి జరుగుతుందనే ఆలోచనతోటి అధికారం లేనప్పుడే రావాలని చెప్పి నేను వచ్చాను. నేను అండగా నిలబడతాను, పార్టీకి కష్టపడి పనిచేస్తాను. బాబు గారిది భవిష్యత్తు గ్యారంటీ బాబు చుట్టి అనే నినాదం నాకు బాగా నచ్చింది. ఎంతసేపటికి పథకాలు ఇవ్వడమే కాదు, డెవలప్మెంట్ లేనప్పుడు భావితరాలు చాలా అల్లాడిపోతారు. దానివల్ల నేను కూడా ఈ మంచి నిర్ణయం తీసుకున్నానని సంతోషంగా మీడియా ముఖంగా చెప్తున్నాను. నా పేరు మిర్యాల కృష్ణమూర్తి, వ్యాపార వర్గంలో నుంచి వచ్చాను. ఈరోజు మన మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతుంది. నేను ఈరోజు అధికారంలో లేనప్పటికీ నాకు పార్టీ సిద్ధాంతాలు నచ్చి చంద్రబాబు గారు మన రాష్ట్రం భవిష్యత్తు సంక్షేమమే కాకుండా అభివృద్ధి రెండింటినీ సమానంగా చూస్తారని ఆశతోటి భావితరాలకు బాగుంటుందని చెప్పి నమ్మి ఈరోజు నేను పార్టీలో చేరుతున్నాను. మన మాజీ ఎమ్మెల్యే గారు ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. ఇదే ఆదరణ నాకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మరియు వారి కుటుంబ సభ్యులు వారి చేతుల మీదుగా 50 మంది పేద ప్రజలకు సుమారుగా 7,50,000 విలువ గల తోపుడు బండ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దామచర్ల నాగసత్యలత కుమార్తె దామచర్ల అనిష, మంత్రి శ్రీనివాసరావు, కోటారి నాగేశ్వరరావు, అనురాధ, డీజేఆర్ ట్రస్ట్ సభ్యులు నిడమనూరి పావని, షేక్ ఆరిఫా, బెంతవాడ మురళి, కుర్ర అయ్యప్ప, మలినేని కోటేశ్వరరావు, కోటపూరి చిరంజీవి తదితరులు పాల్గొనడం జరిగింది. వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, అజరామర యశోదీత సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీదామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే
తరం తరం నిరంతరం నీ కోసమే మేము, ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు. ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు. ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. రామచంద్ర జయచంద్ర గారి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని ధైర్యం చేశా. ఈ రోజు వేసింది ఎవరు? ఈ రోజు వేసింది ఎవరు? ఈ రోజు వేసింది ఎవరు? ఈ పాలు కట్టింది ఎవరు? ఈ బ్యాంకులకు నీడిస్తుంది ఎవరు? ఈ పంచాయతీ భవనం కట్టింది ఎవరు? అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధే మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధే మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జై జనార్దన. రాజా వెనక్కి రా. రాజా అవును బిల్లు బాగుంది కదా అనుకో మనం. లాస్ట్ కదా తీసుకుని వచ్చేమాట ఈరోజు విజయాన్ని కష్టంగా 50 తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. అందరికీ అవసరం ఉందని తెలుసుకొని అంతకుముందు కూడా చాలా పంచున్నాము.
వాళ్ళు ఇంకా అడుగుతూ ఉండేసరికి వాళ్ళ అవసరం తెలుసుకొని ఇంకొక 50 ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ట్రస్ట్ తరఫున చేస్తూ ఉంటాం. ప్రజల అవసరాలు తెలుసుకుని వాళ్ళకి ఏం అవసరం ఉన్నా అవి తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డీజే ట్రస్ట్ తరఫున మన వాళ్ళందరూ కలిపి ఈరోజు ఒక 50 తోపుడు బండ్లు ఇవ్వడం జరిగింది. అంటే చాలామంది మేము వెళ్తున్నప్పుడు క్యాంపెయినింగ్ వెళ్తున్నప్పుడు కానీ అదే డివిజన్స్లో ఏమైనా మీటింగ్కి వెళ్తున్నప్పుడు చాలామంది అడుగుతున్నారు, అమ్మ మాకు బండ్లకి ఇబ్బంది పడుతున్నాం, కూరగాయల కింద అమ్ముకుంటున్నాం, లేదా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది, రోజు వచ్చి ఎక్కడైనా పెట్టుకోవడానికి బండ్లు కావాలన్నా అవన్నీ లిస్ట్ అవుట్ చేసాం. ఒక 50 మంది వచ్చారు ప్రస్తుతానికి. 50 మందికి ఈరోజు బండ్లు ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 4 సార్లు ఈ కార్యక్రమం చేద్దామని అనుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈరోజు 50 ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒక 2 నెలలకి మళ్ళీ ఇంకొక 50 బండ్లు ఇస్తూ ఉన్నాము. అవసరమైన వాళ్ళందరూ అంటే మొన్న రీసెంట్గా కూడా గొడుగులు పంచడం జరిగింది. అంటే చెప్పులు కుట్టే వాళ్ళు అవనివ్వండి, కూరగాయలు అవనివ్వండి, మీరు ఎండకి చాలా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ కూడా గొడుగులు ఇవ్వడం జరిగింది. డీజే ట్రస్ట్ తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా జరుగుతాయని కొనసాగుతాయని చెప్పి కాంటాక్ట్ అయ్యి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి ఈరోజు మొదటి 50 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ చిరు వ్యాపారులకి ఎవరికి ఎక్కడైతే ఈ బండి అవసరం ఉందో వారందరికీ కూడా ఖచ్చితంగా డీజే ట్రస్ట్ తరఫున మరిన్ని బండ్లు ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కేవలం ఇది దామచర్ల జనార్దన్ గారు అంటేనే ఒక సేవా దృక్పథం అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ డీజే ట్రస్ట్ అనేది ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అందరికీ నమస్కారం అండి. డీజే ట్రస్ట్ తరఫున బండ్లు పంచడానికి వచ్చాము. ఇంతకుముందు కూడా ఒక 150 బండ్లు పంచామండి. ఒక 200 గొడుగులు ఇచ్చాము. గొడుగులు ఇవాళ చెప్పులు కుట్టేవాళ్ళు అందరూ ఆ గొడుగుల కింద ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళని చూస్తే వాళ్ళ ఎండకు మాడిపోతూ ఉన్నారు. అలాంటిది ఏం జరగకుండా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అని ఈ డీజే ట్రస్ట్ తరఫున ఇవాళ ఎలక్షన్ కోసమని కాదండి, ఎప్పటి నుంచో ఇస్తున్నాము. ఇదే విధంగా లైఫ్ లాంగ్ కొనసాగిస్తాము. ఈ ట్రస్ట్ని ఇలాగే తీసుకెళ్తాము. బీదాళ్ళందరికీ ఏది అవసరమో వీల్ చైర్లు కానీ ఉట్టి బండ్లే కాదండి, అన్నీ ఇచ్చేసి కూడా అందరికీ సహాయం చేసి మంచి అభివృద్ధి జనార్దన్ గారి పేరు ఆయనకి ఎలాంటి పేరుందో ఆ పేరుని ఇంకా ఇస్తే కూడా గొప్పగా చేస్తామని నమ్ముతున్నాం.